మొన్న కర్నూలులో బస్ యాక్సిడెంట్ అయిన విషయం అందరికి తెలిసిన విషయం. అయితే దాంట్లో కొత్త కొత్త నిజాలు అనేది బయటకు వస్తున్నాయి. యాక్సిడెంట్ జరగడానికి రీజన్ వచ్చేసి బైక్ యాక్సిడెంట్ అయి బైక్ ని బస్ గుద్దేసిందని చెప్పేసి అందరూ అంటారు. ఈ బైక్ నడిపిన వ్యక్తులు ఎవరు అంటే శివశంకర్, ఎర్రస్వామి. శివశంకర్ బైక్ నడుపుతున్నాడు, ఎర్రస్వామి వెనకాల కూర్చున్నాడు. వీళ్ళు అక్కడికి ఎప్పుడు పోయిర్రు అని అంటే నైట్ 2:30 టైంకి పెట్రోల్ బంక్ లా 300 రూపీస్ పెట్రోల్ కొట్టించుకొని అక్కడ నుంచి వెళ్ళిపోయారు. తాగేసి రాంగ్ రూట్ లో పోతుండగా మధ్యలో హైవే పైన యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయినప్పుడు ఏం జరిగింది అని అంటే స్పాట్ డెడ్. ఎవరైతే డ్రైవింగ్ చేస్తున్నాడో ఆయన స్పాట్ డెడ్ అయిపోయాడు. ఈ వెనకాల ఉన్న మనిషి ఏం చేసిండు అని అంటే భయపడ్డాడు. జనరల్ గా ఎవరైనా భయపడతారు, భయపడ్డాడు. భయపడి ఏం చేసిండంటే ఆయన పక్కకు తీయడానికి ట్రై చేసిండు, ఆ బైక్ పక్కకు తీయడానికి ట్రై చేసిండు. కానీ కుదరలేదు. కుదరకపోవడంతో వేరే బస్సెస్ కూడా వచ్చినాయి. వేరే బస్సెస్ తప్పించుకొని వెళ్ళిపోయినాయి. కానీ ఈ వేమూరి కావేరి బస్ ఏదైతే యాక్సిడెంట్ జరిగిందో, ఈ కావేరి బస్ ఏం చేసింది అంటే దాన్ని తొక్కించుకొని వెళ్ళిపోయింది. తొక్కించుకొని పోయినప్పుడు ర్యాపిడ్ అవుతుంది, ఫ్రిక్షన్ డెవలప్ అవుతుంది. ఫ్రిక్షన్ డెవలప్ అయ్యి ఫైర్ అయ్యి, ఆ ఫైర్ నుంచి పెట్రోల్ బస్ట్ అయ్యి అక్కడ నుంచి బస్ కి మొత్తం అగ్గి అంటుకుంది. అగ్గి అంటుకోగానే ఏం చేసిర్రు, ఈ డ్రైవర్లు ఇద్దరు ఎవరైతున్నారో వాళ్ళు ఆ బస్ నుంచి దూకేసి వెళ్ళిపోయారు. వీళ్ళకి చెప్పలే, వెనకాల వండుకున్న వాళ్ళు పండుకున్నట్టే ఉంది, స్మెల్ వస్తుంది, అంతా కథ జరుగుతుంది. కానీ వీళ్ళు వెనకాల ఉన్న వాళ్ళకి ఏం తెలియదు. వీళ్ళకు ఈ స్మెల్ ఇదంతా అర్థమయ్యేసరికి వీళ్ళు సగం మంది రియలైజ్ అయ్యి బయటకు వచ్చి దూకేసరికి టైం అయిపోయింది, ఆల్మోస్ట్ కాలిపోయింది. సో ఎంత మంది అయితే దూకిరో వాళ్ళు సేవ్ అయ్యారు, దూకని వాళ్ళు మరణించడం జరిగింది. సో ఈ మొత్తం మృతుల సంఖ్య ఎంత అంటే ఎంత మంది చనిపోయారు దీంట్లో అని అంటే 19 మంది చనిపోయారు, బైక్ గుద్దినైనా వాళ్ళు. సో ఇది మిస్టరీ. ఇక్కడ మిస్టేక్స్ ఏంటి అంటే వీళ్ళు తాగి బైక్ నడుపుతున్నారు ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే ఈ బస్ అయినా రోడ్డు పైన నీకు అంత పెద్ద వెహికల్, పల్సర్ అనే వెహికల్ చిన్న మైన్యూట్ థింగ్ అయితే కాదు కదా, పెద్ద వెహికల్, అంత పెద్ద వెహికల్ నీకు ఎందుకు కనిపించలేదు. థర్డ్ థింగ్ ఏంటి అని అంటే ప్యాసింజర్ వెహికల్ లో గూడ్స్ అనేది క్యారీ చేయరాదు, లిమిటెడ్ ఉంటది. దానికి వీళ్ళు ఏం చేసిర్రు అంటే కొన్ని సెల్ ఫోన్స్ ఉన్న ప్యాక్ ని వాళ్ళు బస్ లో పెట్టుకొని తీసుకెళ్తున్నారు. అది పర్మిషన్ ఉందా లేదా సెకండరీ థింగ్, బట్ తీసుకెళ్తున్నారు. తీసుకెళ్లేటప్పుడు ఏమైంది అని అంటే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఇక్కడ ఢీకొందో బస్సు బైక్ ని, ఇన్ని తప్పులు కలిపినాయి కాబట్టి ఇంత పెద్ద యాక్సిడెంట్ జరిగింది. ఢీకొంది కాబట్టి ఆ బ్యాటరీలు అన్ని బ్లాస్ట్ అయ్యి ఆ బస్ లోకి అంతా నిప్పు అంటుకుంది. లేకపోతే ఇంత పెద్దగా కాకపోతుండేనేమో. సో దీనిపైన మీ వ్యూ ఏంది, మీ పాయింట్ ఏంది ఒకసారి కామెంట్ చేయండి. లెట్ మీ నో అసలు మీరేమనుకుంటున్నారు అనేది. అండ్ ఫాలో వినయ్ పిఓవి ఫర్ మోర్ కంటెంట్. నమస్తే, ఆదాబ్.